ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారు కమిప బంధనం మృత్యోర్మేక్షాయ మామృతాత్. సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఖమ్మం జిల్లాలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచి తీర్థాలలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని కార్తీక దీపాలు వెలిగించి వారి మొక్కులు స్వామివారికి విన్నించుకుంటారు భక్తులు. ప్రస్తుతం మనం తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం ప్రధాన అర్చకులు కూడా మనతో ఉన్నారు. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం యొక్క విశిష్టత ఏంటో స్వామివారిని అర్చకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అని చెప్తారు. కార్తీక సోమవారం, అది కూడా చివరి సోమవారం. ఈరోజు స్వామివారికి ఎటువంటి అభిషేకాలు నిర్వహిస్తున్నారు? ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఇవాళ ప్రత్యేకత అండి, కార్తీక సోమవారం త్రయోదశి తిథి అండి. అమావాస్యకు ముందు త్రయోదశి, అందులో సోమవారం వేదిక కాలం చాలా విశేషం. దానివల్ల భక్తులు ఎక్కువ 3 సోమవారం కానీ ఒక్క సోమవారం చాలా ఎక్కువ విశేషంగా ఎక్కువ భక్తికి వచ్చారు. తెల్లవారుజాము 4 గంటలకి మహాన్యాస రుద్రాభిషేకాలు, అదేవిధంగా ఆడవాళ్ళకి ఏట్లో నదిలో జొప్పలతో దీపారాయణ చేసుకొని వారి తర్వాత అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మన పుణ్యక్షేత్రానికి సంబంధించి 3 నదుల కలయిక అని చెప్తుంటారు. ఆకేరు, మున్నేరు, బుగ్గేరు నదుల సంగమం, త్రివేణి సంగమం కూడా ఇక్కడే ఉందని చెప్తుంటారు. సో ఈ నదిలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల కార్తీక మాసంలో ఇంకా ఎటువంటి పుణ్యాలు సిద్ధులు లభిస్తాయి? అన్ని చోట్ల అండి నదులు ఉంటాయి, కానీ మన దగ్గర నదులు అంటే 3 ఋషులు కలయికనే త్రివేణి సంగమం. ఇది ఏవైనా అంటే ఆత్రేయ మహర్షి, భృగు మహర్షి, మౌద్గల మహర్షి 3 ఋషులు కలయికనే 3 నదులు అండి. ఆకేరు, మున్నేరు, బుగ్గేరు ముగ్గురు కలిసి త్రివేణి సంగమం ఉన్నారు. ఆ త్రివేణి సంగమంలో నది డొప్పలతో దీపారాయణ చేసుకొని వాళ్ళ కోరికలు ఏమైనా తీసుకున్నా స్వామివారి ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈరోజు స్వామివారికి ఏ అభిషేకాలు నిర్వహించారు? మహాన్యాస రుద్రాభిషేకం తెల్లవారుజాము 4 గంటలకు జరిగిందండి. మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం చేస్తున్నాం. తర్వాత స్వామివారికి అన్నదానం కార్యక్రమం ఉంది. ప్రస్తుతం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్నో ఉపవాసాలు నోములు నోస్తూ ఉంటారు. ఈరోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కూడా కార్తీక మాసం చెప్తుంటారు. సో చివరి సోమవారం దాదాపు మీరు ప్రతి సోమవారం మీరు దీపాలు వెలిగిస్తూ, సిరి దీపాలు వెలిగిస్తూ, ఆకాశాన్ని దీపాన్ని చూస్తూ దాదాపు కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కువ సమయం కూడా క్షేత్రాల్లోనే కలుపుతూ ఉంటారు. సో ఈరోజు చివరి సోమవారం ఏంటి అనుభూతి ఎలా ఉంది? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. ఇక్కడ 3 నదుల సంగమం కాబట్టి ఇక్కడ శివాలయం ఎప్పుడైనా సరే నది పక్కన ఉంటే కొంచెం పవర్ఫుల్ అంటారు. ఇక్కడ 3 నదుల సంగమం కాబట్టి ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అంటారు. చాలా బాగా చేస్తారండి ఇక్కడ. మేము ఖమ్మం నుంచి ప్రతి సంవత్సరం వస్తాం, వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని చేస్తాం. ఇక్కడ అయ్యగారు కానీ, ఇక్కడ పూజలు కానీ, భక్తులందరూ మేము ఒక్కళ్ళం కాదండి, చాలామంది వస్తాం. ఒక 25-30 మంది కూడా అందరం కలిసి కుటుంబంగా అందరం కలిసి వస్తామండి. స్వామివారిని దర్శించుకోవాలి. ఈ సోమవారం అని వచ్చాము. ఇవాళ సోమవారం త్రయోదశి చాలా విశేషమైందనమాట. నందీశ్వరుడికి అభిషేకం కూడా చేస్తారు, చాలా విశేషం, అందుకనే వచ్చాం. సాధారణంగా ఎక్కువ మంది భక్తులు శివుని మొక్కుతారు, నందీశ్వరుని కూడా మొక్కుతారు. కానీ నందీశ్వరు యొక్క ప్రత్యేకత అని చెప్పగలరా? నందీశ్వరుని పూజించడం వల్ల కలిగే ఫలితాలు, ఆ పుణ్యం ఏమైనా? నందీశ్వరుడు శివుడు వాహనం కాబట్టి ముందు వాహనాన్ని పూజించి తర్వాత స్వామిని పూజించాలి. అది నందీశ్వరుడు మోస్తూ ఉంటారు కాబట్టి శివుడిని. చాలా నిత్యం దైనందిక జీవితాల్లో మీరు కూడా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంటారు. పొద్దున్న లేస్తే కుటుంబం వాళ్ళందరినీ రెడీ చేయడం, పిల్లల్ని కావచ్చు వాళ్ళందరినీ డ్యూటీస్ పంపించడం, ఇట్లా నిత్యం నిమగ్నం అయిపోతుంటారు. కానీ కార్తీక మాసం వచ్చేసరికి అన్ని పనులను పక్కకు పెట్టి పొద్దున్నే హడావిడిగా లేచి 4 గంటలకే అన్నీ లేచి అన్నీ రెడీ చేసేసుకొని పిల్లల్ని కూడా హడావిడిగా పంపించేసి పూర్తిగా గుడికి రావడం. అందరూ ఇప్పుడు మీరు అందరూ కూడా అంటే బంధువులు అవుతారా మీరు అందరు ఎట్లా? లేదు, మేము నరసింహస్వామి గుడి యొక్క భక్తులం. అందరం దాదాపుగా 20-30 మంది ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాము, గ్రూప్గా వెళ్తాము. ఈ సంగమేశ్వర ఆలయం అంటే 3 నదుల కలయిక కాబట్టి ఇక్కడ చాలా పవిత్రమైంది. కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైన, శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైన మాసం కాబట్టి ఈ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వత్తులు వెలిగించుకున్న, ఈ నది స్నానం చేసిన తర్వాత ఈ చెట్ల కింద వనభోజనాలు చేసిన, ఆరోగ్యానికి ప్రకృతినిచ్చేటువంటి అన్ని రకాలైన ఔషధ గుణాలైన గాలి వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి వచ్చాము. నందీశ్వరునికి ముఖ్యంగా ఎందుకు పెడతామంటే మన సమస్యలు నందికే చెప్పుకుంటాం. నంది శివుడికి విన్నవిస్తాడు కాబట్టి నందీశ్వరుని ముందు ప్రాధాన్యత. నందిని దర్శించుకున్న తర్వాతే, ఆయన వాహనాన్ని నందిని దర్శనం చేసుకున్న తర్వాతే శివుడికి చెప్పుకోవాలని చెప్తూ ఉంటారు. కార్తీక మాసం చాలా పుణ్యమైన రోజు. ఈ నెల అంతా కూడా శివకేశవుల్ని ఆరాధిస్తే మంచిదని చెప్పేసి అంటారు. ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి అన్ని విధాలా మంచిదని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మమేనండి.
బాగానే ఉంటుందండి. మా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటామండి. మాది మంగళగూడెం, ఇక్కడ పుట్టుపూర్వం ఇక్కడే అండి. కార్తీక మాసం ఎప్పుడు ప్రతి సంవత్సరం నది 3 నదులు వెళ్ళడం వల్ల మంచిగా ఉంటుంది. నందీశ్వరుడు కూడా పూజలు చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మమేనా? ఇక్కడ నంది చెవులో చెప్తే కోరికలు తీరుతాయి అంటారు కదా. నేను ఇక్కడికి వచ్చి స్వామికి విన్నవించుకున్నాను, నందికి చెప్పి విన్నవించుకున్నా. నేను ఐశ్వర్యతోటి అగ్రతోటి మంచిగా ఉంటున్నాను. మీకు బాగానే ఉందమ్మా అంతా ఇక్కడ ఎలా ఉంది అనుభూతి? ప్రతి శివరాత్రికి ఇక్కడికి వస్తామండి, కంపల్సరీ వస్తాం. వచ్చి దర్శనం చేసుకొని పోతాం. ప్రతి శివరాత్రి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ప్రస్తుతం మనం సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఆధ్యాత్మిక చింతనతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ స్వామివారికి వారి యొక్క మనసులో ఉన్నటువంటి అభీష్టాన్ని స్వామివారు నెరవేర్చాలని చెప్పి కోరుతున్నారు. నందీశ్వరుని కూడా ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల నందే తమ కోరికలను శివుడికి విన్నవిస్తాడని కూడా భక్తులు భావిస్తున్నారు. ప్రధానంగా 3 నదుల సంగమంగా ఉన్నటువంటి ఈ క్షేత్ర సమీపాన ఉన్నటువంటి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం, కార్తీక దీపాలు వెలిగించడం, సాయంత్రం ఆకాశ దీపాన్ని దర్శించుకోవడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలాలు సిద్ధిస్తాయని చెప్పి భక్తులు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈరోజు స్వామివారికి రుద్రాభిషేకం, జలాభిషేకం, బిల్వ పత్రాలతో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తూ, విభూదాభిషేకాలు కూడా నిర్వహిస్తూ స్వామివారిని కొలుస్తున్నారు ఆలయ అర్చకులు. ఇది హైదరాబాద్ రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం సంగమేశ్వర స్వామి ఆలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.